మార్కెట్ మాయాజాలానికి మరోసారి మిర్చి రైతులు చిత్తవుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు స్థాయిలో మిర్చి సరుకు రావడంతో అమాంతం ధరలు తగ్గించేశారు. జెండా పాటా కంటే తక్కువగానే కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మద్దతు ధర ఇప్పించాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే సిపిఐ సిపిఎం కార్యకర్తలు కూడా భారతీయ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్లో గుండెలు బాదుకుంటున్న రైతు గోస వినిపించడం లేదంటూ వారంతా ప్రశ్నించారు. ఇక మిర్చి కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ యార్డులో కర్షకులకు సమస్యలు రాకుండా చూడాలని కూడా చెప్పారు. అయినా కూడా రైతులంతా చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఇంత కష్టపడి పండించిన పంటకు కూడాను గిట్టుబాటు ధర రాకపోవడంతో చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎకరానికి 70,000 అయినాయండి. మొత్తం 3 ఎకరాలు వేసారా? 3 ఎకరాలు వేసినాయి. మార్కెట్ ఇప్పుడు ఎంత అమ్ముడు పోతుంది? రైతుకు లాభం ఉందా? లాభం లేదండి, చాలా లాస్ పడుతున్నాం, బాగా ఇబ్బందులు పడుతున్నాం. బాగా ఇప్పుడు ఎంత అయితే మనకి గిట్టుబాటు వస్తుంది? మీకు కూలీ 20,000 కాడి నుంచి పైన 18,000 20,000 అమ్మితే మాకు గిట్టుబాటు అయింది. కొంచెం ₹1 మిగిలింది చాకరీ. ఇక ఈ 11,000 12,000 అమ్మితే ఇక పురుగుల మందు తాగడం తప్ప రెండు ఏమీ లేదు. చాలా మంది ఆ విధంగా మాకు గిట్టుబాటు కావట్లేదు. ఈరోజు మన వైరా నియోజకవర్గ పరిధిలో వైరా మండలం అష్టగుర్తి ప్రాంతంలో రైతులతో సిపిఎం పార్టీ బృందం పర్యటించింది. రైతులు వాళ్ళ యొక్క గోస, మిర్చి రైతులు వాళ్ళ రేటు లేక చాలా ఈ దీనమైన పరిస్థితులు, వాళ్ళ మార్కెట్కి తీసుకెళ్లాల్సినటువంటి మిర్చి కూడా తీసుకెళ్లేక కళ్ళాల్లోనే ఉంచుతా ఉన్నారు. వాళ్ళ రైతుల యొక్క గోస సరైన రేటు, మద్దతు ధర లేకపోతే ఇక పురుగు మందే దిక్కు అంటా ఉన్నారు. మేము సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాను. ఇవాళ పెద్ద మార్కెట్గా ఉన్న ఖమ్మం మార్కెట్లో లక్షలాది బస్తాలు వాళ్ళ రైతులు ఇవాళ మిర్చి తీసుకొస్తా ఉన్నారు. కానీ రేటు చూస్తే జెండా పాట చూస్తే 13,000 ఉంది. కానీ 7-8,000కి ఇస్తారా లేదా అని రైతుల దగ్గర ఇవాళ అడుగుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణం. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఇవాళ మార్కెట్లో కనీసం 25,000 రూపాయల మద్దతు ధర ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఖమ్మంలో మిర్చి బోర్డుని, కొనుగోలు బోర్డుని ఏర్పాటు చేస్తే తప్ప రైతులకి మద్దతు ధర కానీ ధర అందుబాటులో రానటువంటి పరిస్థితి. సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖున సోమవారం నాడు ఉదయం 8:30కి మన ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర రైతు పండించినటువంటి మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున మిర్చి రైతుల మహాధరణ జరగబోతా ఉంది. రైతు సోదరులందరూ కూడా పాల్గొనాలి. ఇప్పటికైనా ఈ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం స్పందించి మిర్చి రైతుల్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 17వ తారీఖు జరిగేటువంటి మిర్చి రైతుల మహాధరణ ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గర ఉదయం 8 గంటలకు జరిగే ధర్నాకి రైతు సోదరులందరూ పాల్గొని మీ యొక్క మిర్చి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం.